హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీ టుగెదర్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఓపెనింగ్ సీన్లోనే ట్రాఫిక్ చూస్తున్నాం ఏంటా అని అనుకుంటున్నారా? మా ఇద్దరి బర్త్డే సెలబ్రేషన్స్ కోసం మీరు చూసినట్టుగా టైటిల్లో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. నా బర్త్డే ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో, అండ్ మా వారి బర్త్డే ఎప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో జరుగుతూ ఉంటుంది. అది ఆనవాయితీగా వస్తుంది. అండ్ ట్రాఫిక్ అయితే కూకట్పల్లికి చాలా రష్ ఉంటుంది, మీకు తెలిసిందే కదా. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను వచ్చేసరికి మా మమ్మీ వాళ్ళు పల్లి పట్టి ఇంకా నువ్వులు పట్టి వేయడం స్టార్ట్ చేశారు. రెండు సపరేట్గా వేస్తామన్నారు. ఏదైనా ఒకటే కదా, రెండు కలిపి చేసేయండి అని అమ్మ వాళ్ళకి చెప్పాం. అమ్మ ఇంకా నాన్న పల్లి ఇంకా నువ్వుల పట్టి కోసం పాకం పెడుతున్నారు. అండ్ నేను ఇక్కడ ప్లాట్ఫామ్ రెడీ చేస్తున్నాను. ఇది ప్లాట్ఫామ్ పైన వేడివేడిగా పట్టిని తీసుకొచ్చి వేసేస్తారనమాట. ఎందుకు అంటే అది ఫ్లాట్గా చేయడానికి. సో అది అలా వేయాలంటే ఫస్ట్ మనం ఆయిల్ అప్లై చేయాలి, ఆయిల్ ఆర్ గీ అప్లై చేయాలి. మేమైతే ఇక్కడ ఆయిల్ అప్లై చేసి వేడివేడిగా ఉన్న ఈ పల్లి పట్టి ఇంకా నువ్వులు తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తున్నాం అనమాట. వేసేసి దాన్ని అది వేడిగా ఉన్నప్పుడే మనం హ్యాండ్స్తో ప్రెస్ చేసి ఫ్లాట్గా చేసుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత మనం ఇలా పీసెస్గా కట్ చేసుకోవచ్చు. మీకు ఇది ఎలా చేయాలి అని ప్రాసెస్ కావాలి అనుకుంటే నాకు కిందకి మెన్షన్ చేయండి. నేను మీకోసం రికార్డ్ చేసి మరొక వీడియోగా అప్లోడ్ చేస్తాను. ఇక్కడైతే మళ్ళీ బెల్లాన్ని పాకం రెడీ చేస్తున్నారన్నమాట. బెల్లం పాకము మళ్ళీ కొంచెం క్వాంటిటీ ఉంది, ఇంకా నువ్వులు ఇంకా పల్లీలు. దాంతోపాటు ఈసారి పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నారు. అయితే అది పచ్చి కొబ్బరి కాబట్టి ముందే దాంట్లో వేసేస్తున్నారనమాట. ఇంకా నేనేమో ఆల్రెడీ చేసినవి సెట్ చేసేస్తున్నాను, పక్కకు తీస్తున్నాను. ఎందుకంటే సేమ్ ప్లాట్ఫామ్ పైన మళ్ళీ ఇది వేయాల్సి వస్తుంది. ఇందులో కొబ్బరి వేసాం కాబట్టి మాకు ఇందాకలాగా చేయడానికి అవ్వలేదన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇలా ఉండల్లాగా చుట్టేస్తున్నాము. ఇవి చేసిన తర్వాత డిన్నర్ చేసి పడుకున్నాము. యాక్చువల్గా అయితే నాన్న ఇంకా ఆయన పడుకున్నారు, వాళ్ళు బాల్సిపోయారు. ఇంకా మమ్మీ ఇంకా నేను లేచే ఉన్నాము 12 వరకు. మమ్మీ ఏమో కేక్ బేక్ చేయాలని లేచే ఉంది. నేనేమో అలా మమ్మీతో మాట్లాడుతూ అలా లేచే ఉన్నాను. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత ఇది మమ్మీ నేను ఇంకా నాన్న ఇలా మాట్లాడుకుంటూ కాసేపు మార్నింగ్ అలా పీస్ఫుల్గా స్పెండ్ చేశాము. దాని తర్వాత అయితే డాడీ ఇంకా వర్క్కి వెళ్ళిపోయారు. మమ్మీ అయితే ఇక్కడ టిఫిన్ కోసం ప్రిపరేషన్స్ చేస్తుంది. మమ్మీ ఈరోజు చాలా స్పెషల్స్ చేస్తుంది. ఫస్ట్ అయితే రాగి ఇడ్లీ వేద్దామని చెప్పేసి ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యి అప్లై చేస్తుందన్నమాట. దాని తర్వాత నేను అమ్మ కలిసి పూరి చేసాము. అండ్ అలానే అమ్మ గారెలు వేశారు. ఇంకా పూరీలోకి పూరీ కూర కూడా రెడీగా ఉంది. ఈలోపు అమ్మ స్వీట్ పూరీ చేసింది బెల్లంతో. ఇవన్నీ అయ్యేలోపు మా రాగి ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇన్ని ఉన్నా కూడా నాకు ఫస్ట్ స్వీటే తింటాను నేను. నాకు స్వీట్ క్రేవింగ్స్ చాలా ఎక్కువ. దాని తర్వాత నేను గారి ఇంకా ఇడ్లీ పెట్టుకున్నాను. నేను ఆల్రెడీ స్వీట్ పూరి తిన్నాను కాబట్టి పూరి తినలేదన్నమాట. సో అది అన్నమాట. టిఫిన్ చేసేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యాము. దాని తర్వాత ఇంకా బయటకు వెళ్ళడానికి రెడీ అవ్వాల్సి ఉంది. ఇంకా సో దానికోసం అని చెప్పేసి రెడీ అవుతూ ఉన్నాము. అండ్ నేనైతే ఈ శారీ డ్రేప్ చేయబోతున్నాను. ఇది మమ్మీ గిఫ్ట్ చేసింది నాకు బర్త్డే కోసం అని చెప్పేసి. ఇక నేను శారీ డ్రేప్ చేసుకుని వచ్చి మీకు శారీ చూపిద్దామని చెప్పేసి కష్టపడతా ఉన్నాను. అండ్ ఈ ఉయ్యాల ఇంట్లోకి కొత్తగా వచ్చిందనమాట, లేకపోతే బాగానే ఉంటుండే. ఇది ఎప్పుడు నేను ఇక్కడ మ్యాక్సిమం రికార్డ్ చేసుకుంటూ ఉంటామాట. సో ఇంకా నేను కష్టపడుతున్నానని చెప్పేసి మమ్మీ వచ్చారు నాకు హెల్ప్ చేయడానికి. అండ్ ఇదన్నమాట నా శారీ ఓవరాల్ లుక్. నాకు ఫస్ట్ అయితే అంత అనిపించలేదు, కానీ తర్వాత వేసుకున్నాక నాకు మంచిగా నప్పింది అనిపించింది. అండ్ మీరు చెప్పండి ఎలా ఉంది ఈ శారీ. అండ్ దీనిపైన పళ్ళు వచ్చేసి అయితే ఇలా ఉందన్నమాట. డార్క్ పింక్ కలర్ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ ఇచ్చారు. బట్ ఎందుకు కానీ కింద శారీ ఓవరాల్ అంచు మాత్రం లైట్ కలర్ ఇస్తున్నారు. సో దానివల్ల అంత లుక్ అనిపించట్లేదు. అండ్ దిస్ ఈజ్ మై మామ్ హాయ్ చెప్తుంది మీ అందరికీ. సో ఇక్కడైతే మేము రెడీ అయిపోయిన తర్వాత మేము అయితే బయటకు వెళ్తున్నాము స్వీట్స్ తీసుకోవడానికి అని చెప్పేసి. అండ్ ఈ స్వీట్స్ తీసుకోవడానికి వెళ్ళేది కూడా మా మామయ్య వాళ్ళ దగ్గరికి అన్నమాట. చూస్తున్నారు కదా, ఈయన మా మామయ్య. వాళ్ళు స్వీట్స్ చేస్తారు అండ్ చాలా బాగా చేస్తారు.
ఒక 6 కిలోస్ వరకు మేము స్వీట్స్ అయితే తీసుకున్నాము. దాని తర్వాత ఇంకా చర్చ్‌కి వెళ్ళి పాస్టర్ అంకుల్ దగ్గర ప్రేయర్ చేయించుకొని కాసేపు అంకుల్‌తో మాట్లాడి ఇంటికొచ్చాము. ఇంకా లంచ్ చేస్తున్నామనమాట ఇక్కడైతే మేము. సో ఇవాల్టి స్పెషల్ అయితే బగారన్నం అండ్ మటన్ కర్రీ. మార్నింగ్ చాలా హెవీగా తినేసాము. ఇప్పుడేమో ఆకలేయట్లేదు. అండ్ తినకపోతే మాత్రం మమ్మీ చంపేస్తది. అందుకని చెప్పేసి తిన్నాము. అండ్ దాని తర్వాత అయితే కాసేపు రిలాక్స్ అయ్యాము. ఈలోపు చెల్లి వచ్చేసింది నైట్ డ్యూటీ నుంచి. అండ్ దాని తర్వాత అయితే కేక్ కటింగ్ చేసాము. అండ్ ఇది వచ్చేసి 2 స్టేర్ కేక్. నేను చెప్పాను కదా ఆల్రెడీ, మమ్మీ నైట్ అంతా 12 వరకు ఉండి ఈ కేక్ బేక్ చేశారు. అండ్ మా ఇద్దరిది ఒకళ్ళది ఫస్ట్, ఒకళ్ళది తర్వాత వస్తుందనమాట. నాది వచ్చేసి 22nd బర్త్డే అండ్ ఆయనది 23rd. అండ్ సో ఇద్దరు బర్త్డేస్కి కలిపి ఒకేసారి కేక్ కటింగ్ చేయిస్తుంది మమ్మీ. ఎందుకంటే ఈయన బర్త్డేకి మేము అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాము. ఈ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాలి. అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ఐస్ క్రీమ్ కేక్ తీసుకొచ్చారు. అండ్ కేక్ కటింగ్ అయిన తర్వాత ఇంకా పడుకున్నాము. సండే చర్చ్కి వెళ్ళాలి. సో నేను ఈ డ్రెస్ వేసుకున్నాను అండ్ హీ వెంట్ అవుట్. నాకు చిన్న వర్క్ ఉండే, సో వెళ్ళిపోదాం. సీ హూ ఇస్ దేర్ విత్ అస్, మై బుజ్జి అల్లుడు. అండ్ ప్రీతి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇంకా చర్చ్కి వెళ్ళొచ్చేసరికి లేట్ అవుతుంది కుకింగ్ చేసిన తర్వాత అప్పటికి అని చెప్పేసి మేము బయట నుంచి బిర్యానీ తెచ్చుకున్నాము. చికెన్ బిర్యానీ అలాంగ్ విత్ చికెన్ 65. అండ్ చక్కగా ఎంజాయ్ చేసిన తర్వాత నేనైతే డెకరేషన్ వర్క్ స్టార్ట్ చేశాను. చర్చ్ నుంచి వస్తూనే డెకరేషన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నాను. మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇల్లు ఎంత మెస్సీగా ఉందో. ఇది వచ్చేసి హాల్ ఏరియా అనమాట. ఇది యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, మేము పైన ఫస్ట్ ఫ్లోర్లో పడుకుంటాము. ఇంకా స్టడీ వర్క్ అంతా పైన ఉంటుంది, కింద కుకింగ్ అనమాట. ఇంకా అత్తమ్మ వాళ్ళ బెడ్రూమ్ కింద ఉంటుంది. డూప్లెక్స్ కాదు, బయట నుంచే ఉంటాయి స్టెప్స్. కానీ ఇట్లా పైన పెళ్ళి అయిన తర్వాత ఇలా కన్స్ట్రక్ట్ చేసామన్నమాట. మీరు చూస్తున్నారు కదా ఎంత మెస్సీగా ఉందో. అండ్ దిస్ ఇస్ కిచెన్. కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ తప్ప మా ఆయన బుక్సే ఉంటాయన్నీ. ఆయన గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. సో దట్ ఈస్ ది రీజన్ ఇల్లు మొత్తం ఇన్ని బుక్స్ ఉంటాయన్నమాట. అండ్ ఆయన బుక్స్ అయితే నేను ఏమీ కదపకూడదు, అస్సలు కదిపితే ఆయనకు చాలా కోపం వచ్చేస్తుంది. అండ్ మీరు చూసినట్లయితే మొత్తానికి నేను ఇల్లు ఇలా నీట్గా సర్దాను. ఎందుకంటే ఆయనకి మెస్సీగా ఉంటే ఇల్లు అస్సలు నచ్చదు. నేను ఎంత డెకరేషన్ చేసినా ఇల్లు మెస్సీగా ఉందనుకోండి, ఎలా అయినా తిట్టిపోస్తారు నన్ను. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ ఇల్లు సర్దాను. డెకరేషన్ చేయకపోయినా పర్లేదు, తర్వాత అన్నా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇల్లు సర్దాలి అని చెప్పేసి ఇల్లు నీట్గా సర్దేసి ఊడ్చేసి మాప్ పెట్టేసిన తర్వాత నేనైతే డెకరేషన్ వర్క్ స్టార్ట్ చేశాను. అండ్ నేను బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్కి గోల్డ్ కలర్ తీసుకున్నాను. అండ్ గోల్డ్ ఇంకా బ్లాక్ బెలూన్స్ తీసుకున్నాను. అండ్ ఈ కేక్ టాపర్ తీసుకుని ఇంకా హ్యాపీ బర్త్డే బ్యానర్ ఒకటి తీసుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ లైట్స్ ఉన్నాయి, సో అవి కూడా ఎక్కడైనా యూజ్ చేద్దామా అన్నట్టు తీసైతే పక్కకు పెట్టాను. సో నేనైతే ఈ వాల్కి డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి కిచెన్కి ఇంకా హాల్కి మధ్యలో ఉన్న కనెక్షన్ వాల్. సో నేను అక్కడ చేద్దాం అనుకుంటున్నాను, కానీ అది నేను మూవ్ చేయలేను. సో అందుకని చెప్పేసి అండ్ అదొకటే కాదు, ఈ వాల్కి ఏమైనా స్టిక్ చేస్తే అలా టేప్ మార్కలు ఉండిపోతాయా అని భయము. సో అందుకని ఈ వాల్కి చేద్దాం అనుకున్నాను. కానీ నేను ఆ మంచం మొత్తం మూవ్ చేయాలి, అది నా ఒక్కదాని వల్ల అయితే అస్సలు కాదు. నేను ఇప్పుడు ఎవరిని డిస్టర్బ్ కూడా చేయలేను కిందకి వెళ్ళి అత్తయ్య మామయ్యని హెల్ప్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు మధ్యాహ్నం టైంలో కొంచెం సేపు. సో అందుకని చెప్పేసి నేను దీనికి అటాచ్ అయి ఉన్న హాల్కి ఇంకా బెడ్రూమ్కి అటాచ్ అయి ఉన్న ఈ వాల్కి డెకరేట్ చేద్దాము అని అనుకున్నాను. స్టార్ట్ కూడా చేసేద్దాం అనుకున్నాను, కానీ ఫస్ట్ మెజర్మెంట్ తీసుకుందాం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఫస్ట్ మెజర్మెంట్ తీసుకున్నాను. నాకు అది సెట్ అవ్వలేదు అనిపించింది. సో అందుకని చెప్పేసి ఈ డైనింగ్ టేబుల్ని స్లోగా మూవ్ చేస్తున్నాను అనమాట. ఇది మూవ్ చేసేసి ఇక్కడ నేను డెకరేట్ చేయడం స్టార్ట్ చేశాను. నేను ఎలోన్ ఉన్నాను అండ్ ఆయన వచ్చే టైం కూడా దగ్గర పడతా ఉంది. యాక్చువల్లీ టైం వచ్చేసి ఇప్పుడు అరౌండ్ 4:35 అవర్స్ వస్తుంది. ఇంకా ఆయన ఇప్పుడు అప్పుడు ఇంట్లో ఉంటారు అన్నట్టుగా ఉందన్నమాట. అంత టెన్షన్గా ఉంది లోపల. నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఓకే, ఇట్స్ ఓకే, నేను ఒక్కదాన్నే చేసేద్దాం అన్నట్టు స్టార్ట్ చేశాను.
యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ కింద వాళ్ళు పడుకుంటూ ఉంటారు, స్పెషల్లీ బుడ్డోడు పడుకుంటూ ఉంటాడు. నేను వాడిని డిస్టర్బ్ చేస్తే ఇప్పుడు మొత్తం హల్చల్ చేస్తాడు. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ఏం చేశానంటే, ఫస్ట్ బెడ్ ఉంది కాబట్టి ఎలాగో నాకు పక్కన, దానిపైన చక్కగా నీట్గా ఇలా ప్యాచ్ చేసుకున్నాను బ్యాక్గ్రౌండ్ని. దానికి 2 ఎడ్జెస్లో టేప్ పెట్టేసుకుని దాన్ని ఫస్ట్ అటాచ్ చేశాను. దాని తర్వాత నేను పేపర్ టేప్ యూజ్ చేశాను. ఫస్ట్ ఏమో నార్మల్ వైట్ టేప్ యూజ్ చేశాను, దాని తర్వాత పేపర్ టేప్ యూజ్ చేశాను. ఎందుకంటే పేపర్ టేప్ యూజ్ చేయడం వల్ల నేను రిమూవ్ చేసినప్పుడు నాకు గమ్ అనేది వాల్కి అతుక్కోదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, గమ్ అతుక్కుంటుందన్న రీజన్తోనే నేను ఈ వాల్ స్కిప్ చేద్దాం అనుకున్నాను. కానీ మనకి పేపర్ టేప్ ఉంది కదా, ఇంకెందుకు భయం దండగా, అందుకని చెప్పేసి ఇలా మధ్యలోనేమో పేపర్ టేప్ అంటించేసి నేను ఇంకా స్టిక్ చేసేసాను అనమాట. ఫస్ట్ ఇది అయిన తర్వాత ఇంకా సెకండ్ది కూడా సేమ్ అదే ప్యాటర్న్లో స్టిక్ చేసేసాను. ఇంకా ఇది చూసిన తర్వాత డిసప్పాయింట్లో ఉన్న నాకు ఫుల్ ఇంకా జోష్ వచ్చేసింది. చిన్న వచ్చేలోపు ఎట్లయినా కంప్లీట్ చేసేయాలని చెప్పేసి ఇంకా మొత్తం ఇంకా ఫాస్ట్గా చేయడం స్టార్ట్ చేశాను. ఇది అయిపోయిన తర్వాత బెలూన్స్ కూడా బ్లో చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే అన్ని బెలూన్స్ అన్నీ ఒకసారి బ్లో చేసేసి దాని తర్వాత అన్నీ ఒకదాని తర్వాత ఒకటి స్టిక్ చేశాను అనమాట. మీలో బెలూన్స్ బ్లో చేయడం ఎంతమందికి ఇష్టం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు బ్లో చేస్తారా లేదంటే పక్కన వాళ్ళతో చేపిస్తారా? నేనైతే బెలూన్స్ మంచిగానే బ్లో చేస్తాను. యాక్చువల్గా బెలూన్స్ బ్లో చేస్తే హార్ట్కి చాలా మంచిది అని అంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి. అండ్ నేను యాక్చువల్లీ బెలూన్స్ బ్లో చేయడానికి ఆ మెషిన్ ఒకటి ఉంటుంది కదా, అది తీసుకొద్దాం అనుకున్నాను. బట్ నేను మర్చిపోయి వచ్చేసాను. బికాజ్ నేను ఒక్కదాన్నే ఉంటాను, ఎట్లా అవుతుందా, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు, ఎట్లా తీసుకొద్దాం అనుకున్నాను. కానీ ఇంకా మర్చిపోయి వచ్చేసాను. ఇంకేం చేద్దాం, నోటికి పని చెప్పాల్సి వచ్చింది. ఈ బబుల్ గ్లూ గురించి చాలాసార్లు విన్నాను వీడియోస్లో, కానీ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ యూజింగ్ ఇట్. అండ్ ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో వచ్చేసి మనకి 20 గమ్స్ వరకు ఉంటాయంట. నేనైతే కౌంట్ చేయలేదు, నాకు ఒకటి కంప్లీట్గా కూడా కాలేదు. అండ్ ఇదైతే చాలా ఈజీ యూజ్ చేయడము. జస్ట్ బెలూన్కి స్టిక్ చేసి వాల్కి మనం ఎక్కడ కావాలంటే అక్కడ స్టిక్ చేసుకోవచ్చు. టేప్తో కంపేర్ చేస్తే ఇది చాలా యూజ్ అవుతుందండి. ఎక్కువ డెకరేషన్స్ చేసే వాళ్ళు అయి ఉండి మీకు తెలియకపోతే కనుక కన్ఫర్మ్ ఇది యూజ్ చేయండి. అండ్ నేనైతే ఫస్ట్ ఒక్క లైనే పెట్టాను బెలూన్స్, ఎందుకంటే ఎక్కడ వచ్చేస్తారా మా వారు అన్నట్టు నేను ఒక్క లైనే పెట్టాను. దాని తర్వాత ఈ హ్యాపీ బర్త్డే అనేసి పెట్టామట. ఎందుకంటే ఒకవేళ వస్తే కంప్లీట్గా ఇట్లా ఖాళీగా ఉన్నట్టు ఉంటుంది అన్నట్టు పెట్టాను. కానీ ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా కింద బ్లాక్ అలానే మధ్యలో గోల్డ్ పెట్టాను అన్నమాట. చాలా బాగా కుదిరింది. నేను అసలు ముందు ప్లాన్ చేసుకోలేదు ఇట్లా చేయాలని. ఫస్ట్ అయితే నేను బ్యాక్గ్రౌండ్ ఈ కలర్ ఉండాలి, బ్లాక్ కలర్ బెలూన్స్ యూజ్ చేయాలనుకున్నాను, కానీ ఇట్లా ప్యాటర్న్ అనే అనుకోలేదన్నమాట. కానీ చాలా బాగా కుదిరింది అనిపించింది. ఎలా చేశాను డెకరేషన్ అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది చూసైతే మా వారు చాలా సర్ప్రైజ్ అయ్యారు. యాక్చువల్గా ఆ వీడియో నా దగ్గర అయితే లేదు. అండ్ తినేసిన తర్వాత మేమైతే జూడియోకి వెళ్ళాము బర్త్డే షాపింగ్ కోసము. ఈసారి అన్ని టీషర్ట్సే తీసుకున్నారు ఆయనకి నచ్చినట్టుగా. అండ్ దాని తర్వాత బుడ్డోడికి బుజ్జి షర్ట్ కూడా తీసుకున్నాము. చాలా బాగున్నాడు వాడు, అందులో చాలా క్యూట్గా ఉన్నాడు. అండ్ హియర్ కమ్స్ ఆల్ హిస్ టీషర్ట్స్ అనమాట. వీటన్నిటిలో మా బుజ్జోడి షర్టే బాగుంది కదా, చాలా క్యూట్గా ఉన్నాడు వాడు ఇందులో. అండ్ దీని తర్వాత అందరం అయితే పైనకు వచ్చేసినాము. అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అండ్ చూడండి వీడు ఎంత ఎగ్జైట్ అవుతున్నాడో. వీడు అసలు డెకరేషన్ అవుతున్నంతసేపు కూడా అట్లనే ఉన్నాడు. ఇంకా మా టామీ కూడా అటెండెన్స్ వేయించుకుంది పైకి వచ్చి. అండ్ ఈ బెలూన్స్తోనైతే వీడు ఎంత చక్కగా ముద్దుగా ఆడుకుంటున్నాడో. ఇంకా చిన్నపిల్లలు ఉంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే వాళ్ళే ఉంటారు కదా. అండ్ హియర్ కమ్స్ ద బర్త్డే బాయ్. చాలా ఖుషీగా ఉన్నారు. అండ్ అందరికీ కూడా డెకరేషన్ బాగా నచ్చింది, బాగుందని చెప్పామట. ఏ ఈవెంట్ అయినా సరే ఇట్ స్టార్ట్స్ విత్ ప్రేయర్ చేసుకున్న తర్వాత కేక్ కటింగ్ అయితే చేసాము. అండ్ హియర్ ఆర్ సమ్ పిక్చర్స్ ఫర్ యూ ఆల్. అండ్ ఆ టీషర్ట్తో నాకు నచ్చలేదు, అందుకే కొత్తగా ఒక షర్ట్ ఉంటే ఇంకా అది ఇచ్చాను అనమాట. ఇన్ని రోజులు మా ఫేసెస్ హైడ్లో ఉన్నాయి కదా, ఈ వీడియోలో అందరినీ మీకు చూపించేస్తాను. వీళ్ళు నా అత్తమ్మ అండ్ మావయ్య గారు. అండ్ తిను నా ఆడపడుచు ప్రీతి. వీళ్ళు బాబాయ్ వాళ్ళ పిల్లలు, నా చెల్లెళ్ళు. అండ్ దట్స్ ఆల్. దిస్ ఈజ్ మై కుట్టి స్వీట్ ఫ్యామిలీ అనమాట. ఇంకా కనుక మీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను పెట్టే అన్ని వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. Thank you so much for watching this video. Love you all. Bye.